దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది అని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభోత్సవం సందర్భంగా పలాస వరకు విశాఖ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారు. రైల్వే జోన్ కోసం 12 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు. సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసిన ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విషయం కూడా గుర్తుంటుంది. ఆ రోజుల్లో రైల్వే జోన్ సాధన కోసం ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది, ఆనందంగా ఉందని కూడా మీ అందరితో పాటు పంచుకుంటున్నాను.